నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత. ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం వచ్చేస్తోంది. అయితే ఆ శుక్రవారం చాలా చాలా అద్భుతంగా అష్టమి తిథితో కలిసి వస్తోంది ఈ శుక్రవారం. అయితే కాలాష్టమి ఒకవేళ చేసుకునే వాళ్ళు గురువారం రాత్రి చంద్రోదయ సమయానికి అష్టమి ఉంది కాబట్టి కాలాష్టమి చేసుకునే వాళ్ళు గురువారం చేసుకోవాలి. సూర్యోదయానికి సంబంధించి శుక్రవారం అష్టమి ఉంది కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి ఆరాధన కోసం అయితే శుక్రవారం అష్టమి చేసుకోవచ్చు. ఇది ఒక వివరణ, గమనించగలరు. రైట్ అండి. అయితే అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం లేదా ధన యోగం కలగటం కోసం శుక్రవారాలు అమ్మవారికి చేసుకునేటటువంటి పూజలు కానీ, రెమెడీస్ కానీ డెఫినెట్ గా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అష్టమి తిథితో కలిసి వస్తోంది కాబట్టి దీనికి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు మీ ద్వారా. సో విషయం ఏమిటి అంటే, ఈ శుక్రవారము మనకు అష్టమి ఉండడం విశేషం కనుక నేను ఇది వీరికి ఒక సందేశాన్ని చెప్పుదామని చెప్పి రావడం జరిగింది. రైట్. ఎందుకు అంటే, అప్పులకు సంబంధించి చాలా వీడియోస్ కానీ చాలా రెమెడీస్ కానీ మనం చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఈ రేపు వచ్చేటువంటి 18వ తారీఖు ఈ శుక్రవారము విశేషంగా ఆషాఢంలో చివరి శుక్రవారము మీరు అన్నట్టుగా. సో అష్టమి ఉంటున్నది కనుక దీనిని మనకు కాలాష్టమి. అదేవిధంగా కాలాష్టమి అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఈ మాట, అమ్మవారి రోజు అష్టమి రావడము విశేషం. విన్నారా? ఎవరైతే వాస్తవానికి దుర్గా అమ్మవారు కానీ, లక్ష్మీదేవిని కానీ, ప్రత్యంగిర అమ్మవారిని కానీ ఈ అష్టమి తిథులలో దర్శించినటువంటి వారికి నిజంగా వారి జన్మ ధన్యము, వారికి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరుగుతుంటుంది. ఇది రాసి పెట్టుకుంటారో వీడియో సేవ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఓపెన్ ఛాలెంజ్. నిజంగా మీరు ఒక 3 నుంచి 4 నెలల్లో మీ జీవితంలో మార్పులు అనేటువంటిది కనబడకుండా అన్నారు. రైట్. అష్టమి రేర్ గా వస్తూ ఉంటుంది శుక్రవారం పూట అష్టమి. అవును. అందుకని వినియోగించుకోవాలంటున్నారు. అయితే అమ్మవారిని మేము దర్శించలేము, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం మా అందుబాటులో లేదు, లేదా మేము అంత దూరం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు కాలభైరవ అష్టకాన్ని కష్టము అని అనుకోకుండా 108 సార్లు పారాయణం చేయాలి. కుదిరితే 11 సార్లు ఎక్సలెంట్. కానీ 108 సార్లు మీరు పారాయణం చేస్తే శనిదోషం, నరఘోష, శత్రువుకు సంబంధించిన ఇబ్బందులు, ధనానికి సంబంధించినటువంటి బాధలు ఏమైతే ఉన్నాయో, బ్లాకేజెస్ ఉన్నాయో, మనీ స్ట్రక్ అయింది, మరి ఒక 50,000 ఈరా బాబు 1 వీక్లో ఇస్తా అని చెప్పి తీసుకున్నవాడు 6 నెలలైనా డబ్బులు ఇవన్నీ దాఖలాలు. కరెక్ట్. ఇలాంటి డబ్బులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎస్పెషల్లీ మేష రాశి వారు, సింహ రాశి వారు, కన్యా రాశి వారు, మనకు ధనస్సు రాశి వారు, అదేవిధంగా కుంభము, మీనము, ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శనిలలో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం తుల గురు బలము తగ్గింది. బట్ గురువు గోచారంలో 9లో ఉన్నప్పటికీ కూడా మీకు ఈ గురువుకు సంబంధించినటువంటి ఎనర్జీ ఇంకా రాలే. వీరికి గురువుకు సంబంధించిన ఎనర్జీ రాలే. ఎందుకు రాలేదంటే మొన్నటి వరకు కూడా గురు మౌఢ్యం ఉంది. సో ఇప్పుడు గురువు గారు మొన్నటి వరకు అస్తమించే ఉన్నారు. ఇప్పుడు మీకు రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది. గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని మీరు పొందబోతున్నారు ఈ ఆగస్టు నెలలో, అంతే. సో వీరైనా తులారాశి వారైనా, మళ్ళీ మకర రాశి వారికి 6వ భావంలో గురువు ఉంటున్నాడు. మకర రాశి వారికి 6వ భావంలో గురువు గోచార రీత్యా ఉండడం వల్ల గురువుకు సంబంధించినటువంటి మైనస్ వీరికి రాబోతుంది. అంటే ఫేస్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఈ 6 నెలల్లో వీరికి తెలిసింది. వీరందరూ కూడా ఎస్పెషల్ అంటే మేషము నుండి మీనం వరకు 12 రాశుల వారు ఖచ్చితంగా ఈ అష్టమి రోజు కుదిరితే గోటు విజయవాడ, కుదిరితే కనకదుర్గ అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఈరోజు కనకదుర్గ అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి.
అలా కుదరదండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ వచ్చి దూరం ఉంటే కదా, సడన్ గా కదా, మరి ఒకవేళ కాని పక్షంలో ఏం చేసుకోవచ్చు ఇంకా రెమెడీస్? చెప్తా. ఇదే కాలభైరవ. కాలభైరవ స్వామి అష్టమును, ఉమ్, కాలభైరవ అష్టకమును శ్రీ సూక్తం చదవాలి. ఈ శ్రీ సూక్తము కూడా సంధ్య వేళల్లో చదవండి. ప్రదోష. ఈ రోజు సాయంకాలము చక్కటి ప్లేట్ తీసుకొని ఆ యొక్క ప్లేట్లో ఒక మంచి అష్టదళ పద్మ ముగ్గు వేసి ఒక 2 ఈ యొక్క నేతి దీపాలను పెట్టండి. నెయ్యి పోసి దీపారాధన చేసి చక్కగా కూర్చొని శ్రీ సూక్తాన్ని చదవండి. ఒక 11 సార్లు చదవండి. ఉమ్, లేదు మాకు నోరు తిరగటం లేదు, మాకు తెలియదు అనుకునేటువంటి వారు వినే ప్రయత్నం చేయండి. రైట్, వినొచ్చు కూడా. చదివితే విశేషమైన ఫలితం ఉంటుంది, ఇక విన్నా పర్వాలేదు. రైట్. కాలభైరవ అష్టకం కూడా అంతేనా? చాలా ఈజీగా వచ్చేస్తుంది యాక్చువల్గా. అంతే 10 సార్లు విన్నారంటే నోటికి వచ్చేస్తుంది కదా. అంతే వచ్చేస్తుంది. ఒక 108 సార్లు అనుకొని చదవండి. Right. మంచి ఫలితం ఉంటుంది. ధనానికి సంబంధించినటువంటి యోగము, ఉమ్, ధన యోగము అప్పులు మాయం Hmm. జరిగే ఛాన్సెస్ ఉంటుంది. Hmm. 100కు 200%. కనుక జాతక రీత్యా కానీ, గోచార రీత్యా కానీ, ఇంకా ఏ రీత్యాలు ఉన్నా కూడా అన్ని రీత్యాలు పక్కన పెట్టి కొట్టుకుపోతాయి అంటారా? ఖచ్చితంగా కొట్టుకుపోతవి. మోస్ట్ పవర్ఫుల్ అష్టమి, వాస్తవానికి అష్టమి తిథి రోజు అమ్మవారి యొక్క దర్శనము మనకు కష్టాల నుండి విముక్తిని చేస్తుంది అంటారు. Beautiful. ఖచ్చితంగా. Beautiful. కనుక ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఈ మాట. ఖచ్చితంగా మీరు ఈ యొక్క అష్టమి రోజు అమ్మవారిని దర్శించండి. లేదు అమ్మవారి క్షేత్రాలు లేవు అనుకునేవారు ఇంటి దగ్గర ఉండేటువంటి నేను చెప్పినటువంటి అమ్మవారిని Right. దర్శించండి. ఏవి లేవు అనుకుంటే ఇంటి దగ్గర దీపారాధన చేసుకోండి. చల్లగా మిరియాలను తీసుకోండి. చక్కగా మిరియాలను తీసుకొని కాలభైరవ అష్టకం ఒకటి చదివారు, మిరియం పట్టుకొని చదవండి, పక్కన పెట్టండి. మరలా ఒకటి చదువుకోండి, పక్కన పెట్టండి. ఇట్లా 108 లెక్క పెట్టుకోండి. 108 సార్లు పారాయణం చేయండి. పారాయణం చేసిన తర్వాత ఇది ఏదైతే మిరియాలు ఉన్నాయో వీటిని మొత్తము కూడా గ్రైండర్ చేయండి. గ్రైండర్ బట్టి ఆ యొక్క పొడి ఉంటుంది కదా, ఈ పొడిని నీటిలో కలపండి. కొంత నీటిలో కలిపి కుదిరితే బ్రాహ్మణులు ఉంటే నెక్స్ట్ డే రుద్రాభిషేకం. కుదిరితే నెక్స్ట్ డే అంటే ఇప్పుడు మనకు అష్టమి తర్వాత నవమి, దశమి, ఏకాదశి. ఏకాదశి ఇప్పుడు నాడు వచ్చేటువంటి ఏకాదశి ఇంకా మోస్ట్ పవర్ఫుల్ సోమవారం నాడు వస్తోంది. సో మనకు మన ఏకాదశి ఉండేటువంటి సోమవారంను ఈ మిరియాలు గ్రైండర్ చేసినటువంటి పొడితో నీటిలో కలిపి మిరియాల నీటితో అభిషేకం చేయడం ద్వారా విశేషమైనటువంటి నరఘోష, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి బాధలు, ధనపరమైనటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది. చాలా అద్భుతంగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.